రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం 4 ఏళ్లలో దాదాపుగా 40,000 ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్టు దర్యాప్తులో అయితే తేలినట్లు సమాచారం. 2018 నుంచి ఏడాదికి సుమారు 9,000 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని, ఫోన్ ట్యాపింగ్ తో పాటు కొన్నిటి కాల్ డాటాను కూడా సేకరించి వాటిపై నిఘా ఉంచారని వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు 40,000 ఫోన్ నెంబర్ల చిట్టాను సేకరించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు, ఇతర ఎవిడెన్స్ లకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదికలు విచారణ అధికారులకు అందాయి. ఈ నివేదికల ఆధారంగా పోలీసులు ప్రణీత్ రావును ప్రశ్నించడంతో అతడు ట్యాపింగ్ గుట్టు విప్పినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. విచారణలో పొరుగు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ఈ అంశం 2 రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకైతే దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో అధికారులు ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైఖరిపై సార్వత్ర చర్చ అయితే నడుస్తుంది. కాళేశ్వరం మీద కేసు వేసిన కమిషన్ విచారణ, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏసీబీ ఎంక్వైరీపై గులాబీ దండు ఊగిపోయింది. విచారణకు వెళ్తూ కూడా తమ బలగాన్ని చూపించుకుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఫోన్లు ట్యాపింగ్ చేసిన అంశంపై మాత్రం బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ, ఇతరాత్ర ఏ స్థాయి లీడర్ కానీ ఈ అంశంపై ఇంతవరకు నోరు విప్పలేదు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటనే విషయంపై రకరకాల గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజు రోజుకు మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పొలిటికల్ లీడర్లతో పాటు కాంట్రాక్టర్లు, సినిమా హీరోయిన్లు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే బాధితులందరినీ సిట్ ఎంక్వైరీ చేస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సిట్టు విచారణకు హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఏకంగా 2018లో తాము అధికారంలోకి రాకపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగే కారణమంటూ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ బాధిత నేతలు సైతం ఈ విషయంపై గట్టిగానే స్పందిస్తున్నారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావులపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు వీరే ప్రధాన కారణం అంటూ ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఎంతో మందికి సంబంధించిన సీక్రెట్స్ విన్నారు అని, అంతేకాకుండా తమ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా వీరేనంటూ కామెంట్స్ అయితే చేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం విచారణకు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అలాగే వారం రోజుల్లోపే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం విచారణకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై ఇరు పార్టీలు దుమ్మెత్తిపోతుండగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బీఆర్ఎస్ నేతలపైనే ఆరోపణలు చేస్తున్నప్పటికీ గులాబీ దండు ఎందుకు సైలెంట్ గా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. చీటికి మాటికి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రధాన ప్రతిపక్షం ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం మౌనమే పాటించడంపై సార్వత్ర విమర్శలైతే వస్తున్నాయి. మౌనం అర్ధాంగీకరం అన్నట్లుగా భావించాల్సిందేనా అనే టాక్ కూడా నడుస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా ఈ విషయంపై కనీసం స్పందించడం లేదు. అటు పార్టీ నుంచి మధ్య అలాగే కింది స్థాయి లీడర్లు కూడా ఈ ప్రస్తావన తీయడం లేదు. తప్పు చేసింది తామే కాబట్టి ఎలాగో తమ మెడకు చుట్టుకోక తప్పదు అని, అందుకే స్పందించకూడదు అని ఫిక్స్ అయ్యారన్న చర్చ కూడా నడుస్తుంది. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నా కేటీఆర్ నుంచి కూడా దీనిపై స్పందన కరువైంది.